జనసేనలో తాజాగా కీలక మార్పులు జరిగాయి. సంస్థాగతంగా పార్టీని మరింత అభివృద్ధి చేయాలని అధినేత పవన్ నిర్ణయించారు. దాంతో పార్టీలో అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవిని ఒక సినీ నిర్మాతకు అప్పగించారు. ఆయన జనసేన కోసం 10 ఏళ్లుగా తెర వెనుక పనిచేస్తూ వస్తున్నారంటున్నారు. దాంతో ఆయన సేవలకు గుర్తింపుగా ఈ కీలక నియామకంతో గౌరవించారంటున్నారు. జనసేనను సంస్థాగతంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మరింత బలోపేతం చేసేందుకు ఆయనను పవన్ ఎంచుకున్నారంటున్నారు. జనసేన పటిష్టంగా తీర్చిదిద్దాలన్నది కూడా పవన్ ఆలోచనగా చెబుతున్నారు. దానికోసమే ఈ నియామకం అంటున్నారు. ఈ పదవిలోకి వచ్చిన సదరు నిర్మాత గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారంటున్నారు. ఇదిలా ఉంటే ప్రధాన కార్యదర్శిగా ఇప్పటిదాకా నాగబాబు ఉన్నారు. మరి ఆయన వర్క్ ని షేర్ చేసుకోవడానికి ఈయనను తెచ్చారా లేక నాగబాబుకు వేరే బెర్త్ ని రెడీ చేసి పెట్టారా అన్నది చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే నాగబాబుకు ఒక బెర్త్ క్యాబినెట్ లో ఫిక్స్ అయ్యిందంటున్నారు. ఆయనను మంత్రిగా తీసుకుంటామని చంద్రబాబు చెప్పి ఏడాది దాటుతోంది. అయితే ఈ నిర్ణయం అన్నది పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉందంటున్నారు. నాగబాబుని పార్టీలో కీలకం చేయాలని, ఆయనను అక్కడ వినియోగించుకోవాలని పవన్ ఆలోచించారని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు చూస్తే మెగా బ్రదర్ ని క్యాబినెట్ లోకి తీసుకుంటారంటున్నారు. ప్రభుత్వంలో నాగబాబు ఉంటారు కాబట్టి పార్టీ బాధ్యతలు టాలీవుడ్ నిర్మాతకు అప్పగించేనట్టు ఆయనను కీలకం చేశారంటున్నారు.